ఇప్పుడు ఒక మొబైల్ షాప్ తీసుకుందాం మనం. రైట్. మొబైల్ షాప్ తీసుకున్నప్పుడు కస్టమర్ వస్తాడు. కస్టమర్ వచ్చి ఏమడుగుతాడు? అన్న ఈ ఫోన్ దేనికి పనిచేస్తది? ఈ ఫోన్ ఈ ఫోన్‌లో జూమ్ వాడుకోవచ్చా? ఈ ఫోన్‌లో గేమ్స్ ఆడుకోవచ్చా? మా పిల్లలున్నారు. ఎంత బ్యాటరీ బ్యాకప్ వస్తది? ఇదే విషయాన్ని మీరు మాట్లాడుతున్నప్పుడు కస్టమర్‌తోని వేరే వాళ్ళని ఫోన్‌లో రికార్డ్ చేయమనండి. ఓకే. దాన్ని తీసుకొని సోషల్ మీడియాలో పెట్టేయొచ్చు. కొత్త ప్రోడక్ట్ వచ్చింది. కొత్త ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఏమైపోతది? కొత్త ప్రోడక్ట్ వచ్చిన వెంటనే మనల్ని వీడియో చేసేయాలి. ఇప్పుడు మా షాప్‌లోకి ప్రోడక్ట్ వచ్చేసిందండి చూడండి. ఎందుకు దీంట్లో అనంటే ఈ ఫీచర్స్ కస్టమర్స్ ఉన్నాయి. దీంట్లో ఈ ఫీచర్స్ ఉన్నాయి. కస్టమర్‌కి ప్రోడక్ట్ గురించి ముందే అవేర్‌నెస్ క్రియేట్ చేస్తూ ఉండాలి. ఫ్రీగా నేర్పిస్తుండాలి. ఇక్కడ ఒక చిన్న విషయం ఏమైతదంటే సైకాలజికల్‌గా మనల్ని చాలా సార్లు చూస్తుంటాడు. చూసి ఏంటనంటే నమ్మకం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, ఎన్ని సార్లు ఎక్కువ చూస్తే అన్ని సార్లు నమ్మకం అనేది స్టార్ట్ అవుతుంది. రైట్. ఆటోమేటిక్‌గా ట్రస్ట్. ఇప్పుడు ఏదైనా కూడా రిపిటిషన్ చూస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకు ట్రస్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ ట్రస్ట్ అనేది స్టార్ట్ అయిపోయిన తర్వాత రేపు పొద్దున ఎప్పుడు కొనుక్కుందామన్నా మన దగ్గరనే కొనుక్కుంటాడు. ఓకే. అట్‌లీస్ట్ ఒక్కసారి ఎంత పడుతదో కనుక్కుందామని ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా చేస్తాడు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పవర్‌ఫుల్ వే. ఇందులో 4, 5 టైప్స్ ఆఫ్ కాంటెంట్ ఉంటుంది. ఒకటి ఎడ్యుకేషనల్ కాంటెంట్. కస్టమర్‌కి ఎడ్యుకేషన్ లాగా కాంటెంట్ చెప్పండి. 5W 1H. ఓకే. వాట్ ఈస్ దిస్ ప్రోడక్ట్? హూ క్యాన్ యూజ్ దిస్ ప్రోడక్ట్? వేర్ డు వి గెట్ దిస్ ప్రోడక్ట్? ఆర్ వేర్ దిస్ ప్రోడక్ట్ క్యాన్ బి యూజ్డ్? హౌ టు యూజ్ దిస్ ప్రోడక్ట్? సో, ఇప్పుడు ఒక ఫోన్ ఉంది. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి? అవును. చాలా మంది ఫోన్ వాడతారు కదా! ఇప్పటికి చెప్తున్నా ఆల్మోస్ట్ నాకే 30-40% మాత్రమే తెలుసు ఫోన్ ఎట్లా తెలుసు. వాడాలని. అవును. ఫోన్‌లో ఎన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఎన్ని టిప్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఐఫోన్‌లో అయితే ట్యాప్ చేసి ఆటోమేటిక్‌గా వీడియో రికార్డ్ అయిపోవడము, తెలియకుండా కెమెరా ఆన్ అయ్యడము, ఎన్నో ఫీచర్స్ ఉంటాయి. అవును. మనం అసలు అవన్నీ యూజ్ చేయం. యూజ్ చేయం. సో, మనకు తెలీదు. ఇట్లాంటి తెలియదు. తెలిసిన విషయం మీకు తెలుసా వాట్సాప్‌లో వచ్చిన కొత్త ఫీచర్ అయిపోయింది. ఒక్కటేసారి మీరు వేరే క్రియేటర్ చూడండి. వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ స్టెప్ ఫార్ములా, రీల్ ఫార్ములా సింపుల్ ఉంటుంది. ఫస్ట్ 3 సెకండ్స్ హుక్ అంటాం. తర్వాత మధ్యలో బాడీ, తర్వాత సిటిఏ అంటాం. హుక్, బాడీ, సిటిఏ. హుక్ అనేది ఫస్ట్ 3 సెకండ్‌లో మీరు కస్టమర్‌ని అట్రాక్ట్ చేయకపోతే కస్టమర్ వెళ్ళిపోతాడు. ఓకే. సో, మొన్న నేను ఏఐ కోర్స్ చేసినప్పుడు నేను ఒక చిన్న రికార్డింగ్ ఏం చేసినా అంటే 6థ్ నుంచి నా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో, ఏప్రిల్ 6 తర్వాత ఈ వీడియో చూస్తే మాత్రం మీరు రిగ్రెట్ అయిపోతారు. ఓకే. అవును. ఏప్రిల్ 6 తర్వాత ఈ వీడియో చూసినట్టయితే మీరు రిగ్రెట్ అవుతారు. ఎందుకు రిగ్రెట్ అవుతారు అని చెప్పి అనేసన్నా క్యూరియాసిటీ. చూస్తారు. క్యూరియాసిటీ. సో, ఇప్పుడు ఇంకొకటి ఏంటి అనంటే ఏదైనా డిఫరెంట్ ఐటెమ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్ ఉంది. ఈ మైక్ రివర్స్‌గా ఉంది అని అనుకుందాం ఎగ్జాంపుల్. ఇదేంది రివర్స్ పెట్టారు? రివర్స్‌గా తీసుకొని ఏం చెప్తున్నారు? అట్రాక్షన్. సో, ఏదైనా అన్‌యూజువల్ థింగ్ ఉంది అనంటే అన్‌యూజువల్. వాళ్ళ అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది. మనం ఎప్పుడైనా ఏం ఆలోచించాలి? కస్టమర్ లానే ఆలోచించాలి. మీరే కస్టమర్ అయితే ఆ రీల్ చూస్తారా? చూడరా? చూస్తారు అంటే మీరు చేస్తుంది కరెక్ట్. రైట్. మీరు అట్రాక్ట్ అవుతున్నారు అంటే కస్టమర్ అట్రాక్ట్ అవుతాడు. సింపుల్ హ్యూమన్ బీయింగ్. సో, ఇప్పుడు రీల్ చేసేటప్పుడు ఫస్ట్ 3 సెకండ్స్ హుక్. ఈ హుక్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉండాలి. చాలా అప్పుడప్పుడు క్వెషన్ అడగొచ్చు. ఎ మీరు కూడా ఇలా డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఎలా? ఎలా? సో, ఇలా డిఫరెంట్. మీకు ఓకే. మీకు ఇది తెలుసుకుంటే, ఈ టూల్ గురించి తెలుసుకుంటే మీరు ఇన్ని డబ్బులు సేవ్ చేసుకోగలుగుతారు. సింపుల్ మేము ఇప్పుడు మన ఫుల్ వీడియో చేసినప్పుడు టీజర్ కట్ చేస్తారు కదా వాళ్ళు. అవును. సేమ్ దానిలాగా. టీజర్ చూసి ఈ వీడియో చూడాలా వద్దా అని చెప్పి డిసైడ్ అవుతారు. డిసైడ్ అయ్యారు. రీల్స్‌లో ఏంటి అంటే ఫస్ట్ 3 సెకన్లు చూసి చూడాలా వద్దా డిసైడ్ అవుతారు. అవును. డిసైడ్ అయిపోయిన తర్వాత మధ్యలో ఏంటి శాండ్విచ్ మెథడ్. ఫస్ట్ హుక్ అయిపోయింది. తర్వాత మధ్యలో మన కంటెంట్ ఏం చెప్దాం అనుకున్నామో అది చెప్పేయాలి. చెప్పేసిన తర్వాత లాస్ట్‌కి సీటీఏ అంటాం. సీటీఏ అంటే కాల్ టు యాక్షన్. సరే ఇదంతా బావుంది. వీడియో చూసారు. వీడియో చూసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. అది ఏదో ఒక పని చేయమని చెప్తున్నాను. లేదు అంటే ఇట్లాంటి మంచి బర్త్‌డే సెలబ్రేషన్స్ మంచిగా ఎవరైనా సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నారంటే మీరు ఈ నంబర్‌కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి. ఇవన్నీ సీటీఏ అంటాం. చాలామంది ఏం చేస్తారంటే మంచి కంటెంట్ వెళ్ళిపోతది. మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సీటీఏ మర్చిపోతారు. ఓకే. సో, ఇప్పుడు చూసిన తర్వాత వాళ్ళు ఏదో ఒకటి చేయాలి కదా! చెయ్యాలి గదా! సో, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ మొన్న ఒక బిర్యానీ ఆహ్, ఏదో షాప్ ఓపెన్ అయింది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. వాళ్ళు ఏం చేశారంటే ఆ ఫస్ట్ డే మొత్తం వచ్చిన వాళ్ళందరికీ హలీం ఫ్రీ ఇచ్చేసారు. హలీం ఫ్రీ ఇచ్చారు. ఓపెనింగ్ ఆఫర్. నీలోఫర్ కేఫ్ హైటెక్ సిటీ బ్రాంచ్ ఓపెనింగ్ ఫస్ట్ డే అందరికి టీ ఫ్రీ. ఓహ్! టేస్ట్ చేపిచ్చారు. అంతమందికి అంటే యూ కెన్ ఇమాజిన్ సో మచ్ క్రౌడ్ టేస్టింగ్ సెషన్స్ పెడతారు బేకరీ వాళ్ళకి. సో, ఏదో ఒకటి యూనిక్‌గా మనం ట్రై చేయాలి. కస్టమర్ ఒక్కసారి వచ్చాడు, మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది అని తెలిసాడు అనంటే ఖచ్చితంగా వెళ్ళడు. ఒకటేందంటే కస్టమర్‌ని అర్థం చేసుకోవడము. డిజిటల్ దాంట్లో కాంటెంట్ ఈస్ వన్ గేమ్ మ్యామ్. కాంటెంట్ ఈస్ వెరీ బిగ్ గేమ్. ఇప్పుడు సరే నేను ఈ కాంటెంట్ చేయలేకపోతున్నా. నా ఫేస్ చూపించుకోలేకపోతున్నా. వాయిస్ ఓవర్ వీడియోస్ చేయొచ్చు. వాళ్ళే వచ్చి వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ కనిపించరు గానీ గురించి ఓన్లీ వాయిస్ కనిపించకపోయినా కనిపిస్తుంటుంది. కొన్నిసార్లు కనిపిస్తారు.
వాళ్ళే ఏముంది మ్యామ్ ఇప్పుడు 1,00,000 ఫాలోవర్స్ అయిపోయారు అనుకోండి, వాళ్ళకే ధైర్యం వచ్చేస్తుంది. వచ్చేస్తది. ధైర్యం వచ్చేసేసి నేను కూడా కనిపించేస్తా అని చెప్పి బయటకు వచ్చేస్తారు. చిన్న భయం ఉంటుంది. ఆ భయం దానికి మా మెంటర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. నా హుహు. మెంటర్ బిఎన్ఎస్ శ్రీనివాస్ అని చెప్పి ఈజ్ అ వెరీ ఏమంటారంటే అసలు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాలు కాదు, అక్రాస్ ద వరల్డ్ ఒక 140+ వరల్డ్ ఎక్స్పర్ట్స్ని ఇంటర్వ్యూ చేశాడు. ఓహ్! సో గ్రేట్. ఇట్లే అన్న నాకు ఇట్లా వీడియోలు చేయడానికి కొంచెం షై ఉంది. షై ఉంది, అంటే కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు పాడ్కాస్ట్లో చాలా బాగా మాట్లాడగలుగుతున్నా, హుహు. ట్రైనింగ్స్లో చాలా బాగా మాట్లాడుతున్నా, హ్మ్. కానీ కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు ఎందుకో 100% రావట్లేదు అని అన్నప్పుడు హుహు. ఏం ఆపుతుంది అని క్వశ్చన్ అడిగాడు. ఎందుకు అంటే కెమెరాలో కొంచెం పర్ఫెక్షనిస్ట్ కోసము, లేదనంటే ఏదైనా చెయ్యాలా వద్దా అని చెప్పి కొంచెం సెల్ఫ్ డౌట్తోనే అట్లా హ్మ్. ఆగిపోవడం ఇట్లాంటిది జరిగినప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. నేను క్లాస్లో ఇప్పటికి ఏం లేదనుకున్న ఒక 1,00,000 మందికి చెప్పుంటాను ఎగ్జాంపుల్. అవునా? ఆ! నేను ఆ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కోవిడ్ వచ్చింది అనుకుందాం. మీ దగ్గర మెడిసిన్ ఉంది, షాహిదా గారి దగ్గర మెడిసిన్ ఉంది. రైట్. ఓకే, మెడిసిన్ ఉంది, మెడిసిన్ అందరికి ఇవ్వాలనే మంచి ఉద్దేశం కూడా ఉంది. ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, అందరి జీవితాలు కాపాడాలి, అందరి వాల్యూ మెడిసిన్ చేయాలి అని చెప్పి మంచి ఇంటెన్షన్ ఉంది, ప్యూర్ ఇంటెన్షన్. ఓకే, కానీ మీరు ఎందుకు ఆగిపోతారంటే మెడిసిన్ ఉంది నా దగ్గర, కానీ దాని సీసా మంచి లేదు, దాని ప్యాకేజింగ్ మంచి లేదు, దాన్ని మంచి బాక్స్ ప్యాకింగ్ చేస్తా అని చెప్పి మనం ఏం చేస్తుంటామంటే పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. మీరు ఎన్ని రోజులు పోస్ట్పోన్ చేస్తుంటే అక్కడ అన్ని వేల మంది చనిపోతున్నారు. అది ఎక్స్‌పైర్ కూడా అయిపోతుంది అది కదా! ఎక్స్పైర్ కూడా అయిపోతుంది. ఆ! ఇక్కడ సినారియో ఏంటి అని అంటే మన దగ్గర వాల్యుయబుల్ కంటెంట్ ఉంది, మన దగ్గర ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు. రైట్. మీరు మంచి మోటివేషన్ స్పీకర్ అనుకోవచ్చు, మీ దగ్గర మంచి సత్తా ఉంది. అదే మీ సోషల్ మీడియాలో మీరు పెట్టినట్టయితే మంచి మోటివేషన్ ఇస్తే ఎవరో ఒకరు సూసైడ్ చేసుకుందాం అన్నప్పుడు టింగ్ అని నోటిఫికేషన్ వచ్చి మీ వీడియో చూసి ఆయన క్యాన్సిల్ చేసుకొని అతనికి జీవితం ఇచ్చిన వాళ్ళు కూడా కావచ్చు. అంటే మీరు మాట్లాడే మాట వేరే వాళ్ళ జీవితానికి ఒక మెడిసిన్ కావచ్చు. మీ దగ్గర ఉన్న కంటెంట్, మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఎన్నో వేలు కాదు, ఎన్నో లక్షలు కాదు, ఎన్నో కోట్ల మందికి మెడిసిన్ కావచ్చు. అట్లాంటి మంచి మెడిసిన్ ఉన్నప్పుడు, మంచి సర్వీస్ చేద్దామనే మోటో ఉన్నప్పుడు ఎందుకు నువ్వు డిలే చేస్తున్నావు అని అడుగుతాడు. గ్రేట్ అండి. చాలా మంచి వర్డ్స్ కదా! యు గాట్ మై పాయింట్. రైట్. ప్రతి ఒక్కరి దగ్గర చాలా కంటెంట్ ఉంటుంది. ఇంకొక మిత్తో కూడా ఆగిపోతారు. ఏమని తెలుసా? ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు చాట్ జీపీటీ దీంట్లో ఏం స్పెషల్ ఉందిలే. ఉంది. అన్ని వీడియోలు ఓవర్ నాలెడ్జ్ అందుకే తెచ్చుకోదని చెప్తాను నేను. ఏం చేస్తారంటే వీడియోలు చేయకముందు అన్ని వీడియోలు చూసేసి అమ్మా వీళ్ళు చెప్పేసిరు, నేను చెప్తే నాకు చూస్తారో చూడరో, వీళ్ళు చెప్పేసిరు, నేను చెప్తే నాకు చూస్తారో చూడరో అని చెప్పేసి ఏంటంటే ఏం చెప్పకుండా వదిలేస్తారు. సో ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఎప్పుడైనా ఏదైనా ట్రెండింగ్ టాపిక్ అవుతుంది, వైరల్ అవుతుంది అనుకోండి, అదే విషయాన్ని గురించి ఎవరికి నచ్చినట్టు, ఎవరి లాంగ్వేజ్లో, ఎవరు చెప్పే విధానంలో వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి స్పేస్ ఉంది, ప్రతి ఒక్కరికి ఏంటి అంటే మార్కెట్లో స్పేస్ ఉంది. వాళ్ళు చెప్పలేము. అసలు మనం ట్రై చేయకముందే ఏం చేస్తాము అని అంటే ట్రై చేయకముందే మనం జడ్జ్ చేసుకుంటాం, ఓడిపోతాం. ట్రై చేయకముందే ట్రై give up చేయకముందే చేసేస్తారు. చెప్పలేము. ట్రై చేస్తే వాళ్ళకన్నా మనది ఒక 2 lakhs 3 lakhs పోతుందేమో. సేమ్ కంటెంట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక సేల్ స్టోరీ ఒకటి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. రైట్. ఇన్స్టాగ్రామ్లో 2 million పోయింది. యూట్యూబ్లో పెట్టాను. యూట్యూబ్లో అది 3,000 మెంబర్స్కి వెళ్ళింది. దాన్ని తీసుకొచ్చి ఫేస్బుక్లో పెట్టాను, 2 lakh పీపుల్కి వెళ్ళింది. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అదే వీడియో, ఇన్స్టాగ్రామ్లో క్లిక్ అయిన వీడియో ఫేస్బుక్లో పెడితే మనం ఏమనుకుంటాం, వైరల్ అయిపోతుంది అనుకుంటాం కదా. ఫేస్బుక్లో దాన్ని నచ్చే వాళ్ళు లేరు. ఓకే, దాన్ని తీసుకొని యూట్యూబ్లో పెట్టాను. యూట్యూబ్లో మొత్తానికి పట్టించుకోలేదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా మనది మనం అండర్ ఎస్టిమేట్ చేసుకోకుండా, మన కంటెంట్ వాల్యూ మనం అండర్ ఎస్టిమేట్ అస్సలు చేసుకోవద్దు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.